హలో ఎవ్రీవన్, ఇంట్లో ఉండి ఇన్స్టెంట్గా పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా మీ దగ్గర 2-3 మామిడికాయలు ఉన్నా సరిపోతాయండి, వాటితోనే చేసుకోవచ్చు. నా దగ్గర మొత్తం 5 కాయలు ఉన్నాయండి. అవి కూడా మా పక్కింటి ఆమె ఇచ్చింది పప్పులో వేసుకోమని. ఎన్ని కాయలు పప్పులో వేసుకోవడం ఎందుకులే అని చెప్పేసి నేను పచ్చడి పెడదాము, ఇంట్లో ఏమీ లేవు కదా అని చెప్పి ట్రై చేద్దాం, ఏమవుతుందిలే అని చెప్పేసి తీసుకున్నాను. మొత్తం క్లీన్ చేసుకొని ఇలా మొత్తం అన్నిటికి తొక్క తీసేసానండి. తొక్క తీసేసిన తర్వాత తెలిసింది ఈ 5 కాయల్లో 2 కాయలు పరుగుకు వచ్చేసాయండి. అవి వేయడం అంత మంచిది కాదని చెప్పేసి చూస్తున్నారు కదా, ఎలా నొక్కితే గట్టిగా నొక్కడిపోతున్నాయండి. అందువల్ల పక్కకు తీసేసాను. తర్వాత ఈ 3 కాయల్ని ఉల్లిపాయ తరుముకుంటారు కదండి, దాంతో మొత్తం పెద్ద కన్నాలు ఉన్న దాంతో మొత్తం మామిడికాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు వచ్చేలాగా మొత్తం కోరేసుకున్నానండి. ఇంత మిశ్రమం అయిన తర్వాత ఒక ప్లేట్లో మొత్తం ఇలా సదురుకొని ఒక 5 నిమిషాల పాటు ఎండలో ఉంచుకున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా ముద్ద అయిందండి. దీన్ని తీసుకొని రుచికి సరిపడగా కారం అలాగే ఉప్పు వేసుకున్నాను. ప్రత్యేకంగా కొలతలు ఏమీ లేవు, మీరు ఘాటు తినే విధానం బట్టి దానికి తగ్గ వేసుకుంటే సరిపోతుందండి. సరిపడగా వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇంట్లో ఉండే కారం ఉప్పు కూడా సరిపోతాయండి. ప్రత్యేకంగా కొట్టు మీద 3 మ్యాంగో అలాంటివి ఏం తేనవసరం లేదు, ఇంట్లో వాటితో కూడా కలుపుకోవచ్చు. మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఒక గుండలాగా ఏర్పరచుకొని ఒక 2-3 వెల్లుల్లిపాయ రెబ్బలు ఒలుచుకొని ఉంచుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒక గుంటలా తయారు చేసుకొని ఒలుచుకొని పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అందులో వేసేసుకుంటున్నాను. పచ్చివేనండి. అందులో వేసేసిన తర్వాత ఇంట్లో ఉండే నూనెతోనే పోపు వేసేసుకున్నానండి. ఏమీ వేయలేదు, ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకున్నాను. అందులో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి మాత్రమే వేసానండి. అవి వేసి వేగిపోయిన తర్వాత ఆ నూనె తెచ్చి ఈ వెల్లుల్లిపాయలో కలిపేసుకున్నాను. అంతే, ఈ వేడికి అందులో ఉన్న వెల్లుల్లిపాయలు లైట్గా మగ్గుతాయి. అలాగే మీరు చేతితో కలిపితే కాలుతుంది కాబట్టి స్పూన్తో మొత్తం అంతా ఒకసారి కలుపుకున్నారంటే ఆ వేడి మీద ఉన్న ఆయిల్కి ఈ పచ్చడి అంతా బాగా కలిసి ముక్క కొంచెం ఇంకా బాగా మెత్తబడుతుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి, ఒక వారం పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినొచ్చు, అంత మించి ఉండదు. ఖచ్చితంగా నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. చూస్తున్నారు కదా, అన్నంలోకి అయితే చాలా రుచిగా ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.